దేవరతో ఎన్టీఆర్ రేంజ్ అయితే మామూలుగా లేదు. జపాన్ మినిస్టర్ ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం అయితే కురిపించారట. సో దేవరతో ఎన్టీఆర్ రేంజ్ అయితే అసలు మామూలుగా లేదు. జపాన్లో అయితే ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ని చూడడానికి జపాన్ ఫ్యాన్స్ క్యూ కడుతుంటారన్న సంగతి తెలిసిందే. సో RRR సినిమా మేనియాతోనే ఎన్టీఆర్ గురించి వరల్డ్ వైడ్గా అయితే తెలిసిందే. అయితే ఎన్టీఆర్ అయితే రేంజ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూస్తూ అందరూ అయితే ఫిదా అయిపోతున్నారు. జపాన్ మినిస్టర్ అయితే ఎన్టీఆర్పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఎన్టీఆర్కి సంబంధించిన ఫోటోలు పాటలతో అయితే వేరే లెవెల్లో ఉందని. సో ఒక తెలుగు సినిమా నటుడికి ఈ రేంజ్లో పాపులారిటీ జపాన్లో రావడం అంటే అసలు మామూలు విషయం కాదు. అప్పట్లో రజనీకాంత్ గారికి అంత ఫాలోయింగ్ వచ్చింది. సో మన ఎన్టీఆర్ కెరియర్ చాలా తక్కువ, అంటే ఇంత యంగ్ ఏజ్లోనే ఆయనకి ఈ రేంజ్ ఆఫ్ ఫాలోయింగ్ ఉందంటే ఇంకా ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందోనని అందరూ అయితే పొగుడుతున్నారు. సో దేవర సినిమాలో ఎన్టీఆర్ 2 క్యారెక్టరైజేషన్ చేసినటువంటి విధానానికి అందరైతే ఫిదా అయిపోయారు. సో తన పర్ఫార్మెన్స్ని చూసి ప్రతి ఒక్కరూ అయితే పండగ చేసుకుంటున్న నేపథ్యంలో దేవర సినిమా అయితే భారీ వసూళ్లను సాధించింది. సో ఈ ఇయర్ ఎన్టీఆర్కి బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా వచ్చినట్టుగా సమాచారం. సో చరిత్రలో నిలిచిపోయే సినిమాలాగా రావాలని అంటే కలెక్షన్ల వైజ్లో వస్తే సరిపోతుంది, ఎలా ఉన్నా సరే స్టోరీతో పని లేదు అనుకుంటే తప్ప మిగతా ఏ విషయాలు కూడా ప్రేక్షకుల్ని ఫిదా చేయడానికి అస్సలు ముందుకు రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఇదే విషయం కనుక తెలిస్తే ఇంకాస్త డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఎన్టీఆర్ సినిమా టాక్తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే భారీ వసూలు సాధించుకున్నటువంటి సినిమా దాదాపు 300 నుంచి 400 కోట్లు వసూలు చేసింది కేవలం 3 రోజుల్లోనే. పెట్టినటువంటి బడ్జెట్ 400 కోట్లు వచ్చేసి ప్రస్తుతం బయ్యర్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రొడ్యూసర్ అయినటువంటి కళ్యాణ్ రామ్ కూడా ఇంకా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని జపాన్కి సంబంధించిన ఒక మినిస్టర్ అయితే పొగడ్తల వర్షం కురిపించి చెప్పారట.